ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట ఈ ఉదయకాలంన అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. ఆమేన్. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ వచనము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యెహోవా మనకు ఆధారంగా ఉన్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన ఆధారంగా ఉన్నాడు. మనము రాత్రి పడుకొని నిద్రపోయేది అంతా ఆయన కృప, మేలుకోవడం ఆయన కృప. ఆమేన్. ప్రతిరోజు ఆయన ఇచ్చే కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. స్తోత్రం 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 యేసయ్యా. మనకు ఆధారంగా ఉన్న యేసయ్యకు స్తోత్రం. ఆమేన్. మనం పండుకొని నిద్రపోయి మేలుకొందుము. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఆయన కృప మాత్రమే. నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన చేయి విడువని దేవుడు. మనకు రక్షణగా ఉండి, మనకు ఆశ్రయంగా ఉండి, మనకు తోడుగా నీడగా అండగా ఉండి, నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన మంచి మార్గంలో నడిపిస్తూ, ఆమేన్, మనకు ఆధారంగా ఉన్న దేవునికి వేలాది స్తోత్రాలు. ఆమేన్. కోట్లాది స్తోత్రాలు ఆయనకు. మన యేసయ్య ఈ సంవత్సరం పూర్తిగా ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. మనకు ఎదురుగా 2026 ఉంది. ఆమేన్. ఈ సంవత్సరం మనల్ని నడిపించిన ఎంత ఆశ్చర్య కార్యములు, ఎంత అద్భుత కార్యములు, మనకు జీవమునిచ్చి, మనల్ని పోషించి, మనకు నిద్రనిచ్చి, సమాధానమిచ్చి, సంతోషాన్నిచ్చి ఆయన మనకు ఆధారంగా ఉన్నాడే. మనకు ఎంత గొప్ప దేవుడు ఆయన. మన రూపంలో ఆయన ఉన్నాడు. మనల్ని సృష్టించిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన ఈ లోకానికే వెలుగై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ బ్రతుకుల్లో చీకటిగా ఉందా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యను మీరు ఆధారంగా చేసుకోండి. మీ జీవితాలకి ఎంతో మేలు కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను వెంబడించండి, ఆయనను నమ్మండి. ఆయన రక్షకుడు, మీకు అందరికీ రక్షణ కల్పించే దేవుడు. ఈ ఉదయకాలంలో అందరికీ తోడుగా నీడగా అండగా ఉండి ఆశీర్వదించండి యేసయ్య. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.